हरनाथाय ते नमः। जय श्री कुसुमहरा। जय हरनाथ जय जय कुसुम कुमारी जय 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 हरनाथ जय जय कुसुम कुमारी जय जय शाश्वतानंद सुख शांति कनराग प्रभुनि अभय हस्तमुखनु गुणरा आनंद सुख शांति कनराग प्रभुनि अभय हस्तमुखनु गुणरा कुसुम हरना
सदनमिन अनवरतमु वसु परगिरिधर पाया हृदय सदनमिन अनवरतमु वसु परगिरिधर पाया కన్నుల పండువుగాని మూర్తి కాంచి సంతసింతురా కుసుమహరా కుసుమహరా కుదురుగా కూర్చుండరా కరుణరసము చిలుకు నయన కమల శోభనెంచుజు హృదయ వీధినున్న ప్రేమ నిధులనే గణింతురా కుసుమహరా కుసుమహరా కుదురుగా కూర్చుండరా ఈ కన్నుల పండువుగాని మూర్తి కాంచి సంతసింతురా కుసుమహరా కుసుమహరా కుదురుగా కూర్చుండరా దుస్తర గంభీర కష్టతోయదుల తరింతురా కుసుమహరా కుసుమహరా కుదురుగా కూర్చుండరా ప్రేమము సాన త్యాగ ప్రపూర్ణం ప్రేమము హృత్సంభూతమురా ప్రేమము సాన త్యాగ ప్రపూర్ణము ప్రేమము హృత్సంభూతమురా ప్రేమ సుధార సాపన ప్రమాతుడు ప్రపంచ మునకున్నతుడు ఆ ప్రేమ సుధార సవారసమాతుడు ప్రపంచమునకున్నతుడుగా ప్రేమ పథమే ఆనంద పథము ప్రభు ప్రేమ మనగాదర్శము ఆ ప్రేమ పథమే ఆనంద పథము ప్రభు మనగాదర్శముగా ప్రేమమయుడు హరనాదు కల్మష ప్రేమము మన కర్పించెనురా ప్రేమమయుడు హరనాదుడ కల్మష ప్రేమము మన కర్పించెనురా ప్రేమమయుడు హరనాదుడ కల్మష ప్రేమము మన కర్పించెనురా ప్రేమమయుడు హరనాదుడ కల్మష ప్రేమము మన కర్పించెనురా
ప్రేమ కొరకు తన సర్వస్వమునర్పించిన పురుషుడాతడేరా. వడి వడి జనగోయి యమునలో మడుగులు కలవోయి. వడి వడి జనగోయి కాళియోరగ విషమిళితంబగు గాలి తగులునురా. కాళియోరగ విషమిళితంబగు గాలి తగులునురా. నా కన్నయ్యవు కాదా వేగమెయిటురారా. కన్నయ్యవు కాదా సుందర శరీర నంద సుకుమార యమునకే గతురా. బాసుర మణిహార సుందర శరీర నంద సుకుమార మణిహార దుడుకుతనముతో యమునలో దుముఖ జనకుమురా. దుడుకుతనముతో కల్లడిల్లుచు గోకులమేయిచు తరలి వచ్చను కనరా. కల్లడిల్లుచు గోకులమేయిచు తరలి వచ్చను కనరా. నా తండ్రి ఇటు వినరా తొందర పడకుమురా. తండ్రి ఇటు వినరా తొందర పడకుమురా. పాడవే మనదా కాలమంతయును కరిగేలోగా. కాలమంతయును కరిగేలోగా. ఆఖరి శ్వాస ఆగేలోగా. అరుణి సన్నిధిని చేరుకొనుటకై. అరుణి పాదములు గట్టిగా పట్టుకొని. కుసుమహరాయని పాడవే మనసా. ఆధ్యాత్మిక మగు సాధన ఏవి. అరుణి ప్రేమకు సాటి రావు. అరుణి ప్రేమకు సాటి రావు. हार नाद जाय कुसुमा कुमारी जाय जय हर नाद जाय जाय कुसुमा कुमारी जाय जय हार नाद जाय कुसुमा कुमारी जाय जय हर नाद जाय जाय कुसुमा
जय हरो नाद जाय कुसुमा कुमारी जय जय हरो नाद जाय कुसुमा कुमारी जय देहरा 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 नाद जाय कुसुमा कुमारी जय जय हरा 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 नाद जाय कुसुमा कुमारी जय जय हर नाद जय कुसुम 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 कुमारी जय ప్రభు హర నాదుని ప్రేమ పిలుపులవి వినబడుచున్నవి రమ్మనుచో పరమార్థము చేకొనుమనుచో త్వరపడుమా త్వరపడుమా పిలుపులవి పడుతున్నవి రమ్మనుచో పరమార్థము చేకొనుమనుచో రేపని మాపని ఓపిక లేదని జాప్యము చేయుట మేలగునే రేపని మాపని ఓపిక లేదని జాప్యము చేయుట మేలగునే పాపకూపమగు సంసారములో పడి మున్గుటయే సౌఖ్యమటే పాపకూపమగు సౌఖ్యమటే రేపో మాపో అవసానంబిక
ఆపై చేసెడిదేమే మనసా రేపో మాపో అవసానంబిక ఇదేమే మనసా త్వరపడుమా త్వరపడుమా ప్రభుహరనాథుని ప్రేమ పిలుపులవి వినబడుచున్నవి రమ్మనుచూవా పరమార్థము చేకొను మనుచు త్వరపడుమా ప్రభుహరనాథుని ప్రేమ పిలుపులవి వినబడుచున్నవి రమ్మనుచు కొను మనుచు ప్రభు సాన్నిధ్యము బడసడు దినమది బహుదూరమ్మని అనుకొనకే ప్రభు సాన్నిధ్యము బడసడు దినమది బహుదూరమ్మని అనుకొనకే త్రిభువనములలో వెదగిన ఇంతటి దివ్య పురుషుడు కనబడడే త్రిభువనములలో వెదగిన ఇంతటి దివ్య పురుషుడు కనబడడే అభయహస్తమిచ్చుచువల్లదిగో అదిగో ప్రేమను రమ్మని నీవిక అభయస్తమిచ్చుచునల్లదిగో అదిగో ప్రేమ రమ్మని నీవిక త్వరపడుమా త్వరపడుమా ప్రభుహరనాథుని ప్రేమ పిలుపులవి వినబడుచున్నవి రమ్మనుచోవా పరమార్థము చేకొను మనుచో త్వరపడుమా త్వరపడుమా ప్రభుహరనాథుని ప్రేమ పిలుపులవి వినబడుచున్నవి రమ్మనుచో పరమార్థము చేకొను మనుచో 69వ ఉత్తరం పాగల హరినాథ్ 3వ భాగం 2వ పార్ట్. బాబా, మీ అనురాగపూరితమైన జాబును చదివి చాలా ఆనందించాను. నిజం చెప్పాలంటే ఇంత సుఖాల మధ్య ఉంటూ కూడా ఈ ప్రపంచం యొక్క నిరర్ధకతను సంపూర్ణంగా గుర్తించి గ్రహించి వాస్తవమైన సత్యమేదో దానికోసం అన్వేషణ సాగిస్తున్న నీవు ధన్యుడవు. ఈ జగత్తులో ఉన్న ఎత్కించేత్ కూడా సత్యం మర్పింపజేయడానికే పనికొస్తున్నది. అందువలన ఈ ప్రపంచము దీనిలో ఉన్న కష్టసుఖాలు కృష్ణుని పొందేందుకు అవరోధాలు గ్రహించిన వారే నిజంగా వివేకవంతులు, అదృష్టవంతులు. రాధాచక్రంలో ప్రవేశించిన వ్యక్తి మొదట్లో ఇబ్బందిని, కష్టాన్ని అనుభూతి చెందుతాడు, భయంతో వణికిపోతాడు. అటుపైన ఆ చక్రంలో కూర్చుని ఒక చుట్టు తర్వాత మరొక చుట్టు తిరుగుకొలుతుంది. అతని మనస్కిష్టం తన సహజ స్థితిని కోల్పోతుంది. దాంతో అలా గిరిగిరా తిరగడంలోని కష్టాన్ని గుర్తించలేక అలాంటి దారుణమైన కష్టాన్ని కూడా ఆనందంగానే భావిస్తాడు. అదేవిధంగా ఈ సంసారంలో చక్రంలో ప్రవేశించినప్పుడు మొదట కొద్ది తిప్పలే భరించడానికి ఉంటాయి. ఆ తర్వాత సరైన సమయంలో కిందకి దిగిరాపోతే యాతనాభరితమైన ఈ సంసారం కూడా సుఖానికే ఏర్పడిందని అనిపిస్తుంది. అంతేకాదు సత్యమైన శాశ్వతానందాన్ని మర్చిపోవడం దృష్టిస్తుంది. అలా ఒక చుట్టు తర్వాత మరో చుట్టుకు తిరగడానికి పిక్కి ఇచ్ఛాపూర్వకంగా దిగడానికి అంగీకరించడు. బయట వారు ఎవరైనా పట్టుకుని బలవంతంగా కిందకు లాగవలసిందే. అదేవిధంగా ఈ సంసార చక్రంలో పడి అసలు మర్చిపోయినప్పుడు కృపామయుడకు ఆయన మనకు మేలుకొల్పును కలిగించేందుకే మనలో ఏదో ఒక వ్యాధికి గురి చేసి కానీ, ఆత్మీయులైన వారి ఎడబాటు కలిగించి కానీ మనలో చైతన్యాన్ని కలిగించేందుకే ప్రయత్నిస్తాడు. ఇందులో ఉన్న పెద్దవి మెయిన్ సెంటెన్సెస్లో చదువుతా, చాలా పెద్ద ఉత్తరం అది. ప్రాణఘాతకమైన ఈ మత్తు విరిచేయగల ఏకైక ఔషధం కృష్ణనామమే. ఆ భూతాన్ని వదలగొట్టే మంత్రం రేయింబౌళ్ళు మీ నాలుగు మీదనే నిలుపుకోండి. అది మొదటి మాట. హరినామం అనే మహామంత్రం యొక్క శబ్దాన్ని కూడా
భూతాలు తట్టుకోలేవు, నామమే కాదు నామ శబ్దం కూడా తట్టుకోలేవట. కలో నాస్తేవ 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 అని ముమ్మారు అంటూ కలి జీవులను ముమ్మాటికి హెచ్చరిస్తున్నాయి. అన్ని శాస్త్రాల్లోనూ కూడా ఈ నాస్తేవ నాస్తేవ అనేటువంటి ధర్మాన్ని చెబుతున్నాయట. హరే కృష్ణ మొదలైన నామాలు చండాలని మొదలకు అందరికీ ప్రదానం చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే నామాలకి మంత్రాలకి నియమాలు ఉంటాయి. ఎక్కడ పడితే ఎక్కడ, ఎవరికి పడితే వాళ్ళు, ఎలా పడితే అలాగా ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు. కానీ హరినామం అనేటువంటిది కులమత భేదానికి అతీతమైంది, ఎవరికైనా కూడా చెప్పవచ్చు. అది ఏ విధంగానూ ఒక నియమ విరుద్ధం కాదు, అంటే వేదాలకు వెలి అయినది కాదు అని అర్థము. హరే కృష్ణనామం ఈ కలియుగానికి సంబంధించిందని వేదాలలో వ్రాయబడి ఉంది. ఉపనిషత్తుల్లో ఒక ఉపనిషత్తం హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే, అంతేటది. ఇవే ఉన్నాయట ఆ మొత్తం ఉపనిషత్తు అంతా, ఇవేం లేదు కదా. ప్రభు అందరితో కలిసి నామ సంకీర్తన చేశారు, ఆంతరంగికులతో పార్షదులతో మాల్సి రసాస్వాదన చేశారు అని. అందుకే ప్రేమతత్వం గురించి ఎక్కడ పడితే అక్కడ మాట్లాడద్దంటాడు బాబా. నామం చేసుకోవడం సుఖం. యుగళమూర్తుల గురించిన చింతన జీవులకు స్వాభావికమే, అందువలన అది మధురంగా ఉంటుందని వారు భావిస్తారు. అందువలన తమ ఈ భావన విడిచి మరొక భావన ఆశ్రయించడానికి కూడా అంగీకరించరు. ఇందులో రెండు రకాల తత్వాలు చెప్తున్నారు. ఒకటి ఏంటంటే మొండి పట్టుదల, ఒక దాంట్లో ఒకటి ఉంటే ఇంకా అది తప్ప ఇంకోటి చూడకపోవడం. అంటే ఒకటి ఒకే భగవంతుడు ఒకే పరమాత్మ అనేటువంటి నిష్ఠలో ఉండాలి, కానీ రెండో పరమాత్మలో ఈ భగవంతుడు లేడు అనుకోవడం మూర్ఖత్వం. ఎవరి దృక్పథం వారికి ఉత్తమంగానే ఉంటుంది, కానీ తటస్థంగా ఉండి జాగ్రత్తగా పరిశీలిస్తే మాత్రం తారతమ్యం కనిపిస్తుంది అని చెప్తున్నాడు బాబా. అందుకని వ్రజలో ఉన్న అందరూ ఎవరి లెక్కన వారు భావప్రపూర్ణులే. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా భావానికి చేస్తారు, ఆ భావంలో మునిగిపోయి ఉంటారు. అంత మాత్రాన వేరే భావంలో ఏమీ లేదని అనుకోవడం తప్పు. అది చెప్తున్నాడు బాబా, తటస్థంగా ఉండి చూడాలి అని. మరి అంతటి మహాత్ముడు కాబట్టి అక్కడ కాశ్మీర్లో ముస్లిము గురువులకి సేవ చేశాడు ఆయన. మరి ముస్లింలకి హిందూ ధర్మానికి ఏమైనా సంబంధం ఉందా? అది మధుర భావ భక్తులు అందరికన్నా ఉన్నతులే. మిగిలిన భావభక్తులు మధుర భావంలో గుప్తంగా మిళితమై ఉంటాయి. ఈ మధుర భావం అనేటువంటిది గోపికలు ఉంటాయి, గోపికలకే వాళ్ళు అలక వహిస్తూ ఉంటారట. అయితే ఆయన పూర్తిగా అర్థం చేసుకున్న వాళ్ళు ఎవళ్ళు లేరు అంటాడు దీంట్లో అని చెప్తూ ఈ ఉత్తరాన్ని ముగిస్తున్నారు బాబా. బోలో శ్రీ ఠాకూర్ హరనాథ్కి జై.